హాయ్ ఫ్రెండ్స్! 'దేవరా' సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయితే అయిందనమాట. అంటే 27th సెప్టెంబర్ 2024లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? అని చెప్తే కలెక్షన్స్ వైస్ అయితే ప్రొడక్షన్ హౌస్ అయితే సక్సెస్ అయిందని చెప్తుంది. బట్ ఎన్ని డేస్ హిట్ అయింది? ఎలా హిట్ అయిందనేది వాళ్ళకే తెలియాలనమాట. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 1 ఇయర్ కావస్తున్న ఈ మూవీ యొక్క ప్రీమియర్ మటుకు టెలివిజన్‌లో టెలికాస్ట్ కాకపోవడం అనేది కాసింత షాకింగ్‌గానే అనిపించొచ్చనమాట. ఈ మధ్య మూవీస్ శాటిలైట్ రౌట్స్ బిజినెస్‌లో చాలా ఆలస్యం అయితే జరుగుతుందనమాట. మొన్న 'భగవత్ కేసరి' బాలకృష్ణ ఇచ్చిన మూవీ కూడా ఇలానే లేట్‌గా టెలికాస్ట్ అయింది. 'కల్కి' మూవీ చూసుకున్నా కూడా చాలా లేట్‌గా జీ అనేది బై చేసింది. లేటర్ టీవీలో అయితే టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఎన్టీఆర్‌కి సంబంధించిన 'దేవర' మూవీ అయితే శాటిలైట్ బిజినెస్ అసలు జరగలేదనే చెప్పాలనమాట. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే 'దేవర పార్ట్ 1' మాత్రమే సెపరేట్‌గా బిజినెస్ చేయాలని ఛానల్స్‌కి అయితే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. బట్ ఛానల్స్ దానికి ఒప్పుకోకుండా 'దేవర పార్ట్ 1 అండ్ పార్ట్ 2' కలిపి బిజినెస్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళైతే డీల్ మాట్లాడుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉంది. బట్ దానికి గాను ప్రొడ్యూసర్స్ ఒప్పుకోకుండా ఉండటంతోటి పార్ట్ 1కే చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే ప్రొడ్యూసర్ చెప్పడంతోటి అంత అమౌంట్‌ని ఏ ఛానల్స్ కూడా కోట్ చేయలేవు అనేదైతే తెలుస్తుందనమాట. ఇక ఈ మూవీ టెలివిజన్‌లో ఎంత లేట్‌గా టెలికాస్ట్ అయినా అంత టీఆర్‌పీ వస్తుందా? అంత ఆదరణ దక్కుతుందా? అంటే దీనికి ఒక పెద్ద క్వెషన్ మార్కే అనమాట. సో, దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఆలోచించుకోవాలి. ఒకప్పుడులాగా ఇప్పుడైతే వ్యూవర్‌షిప్ ఎక్కువగా అయితే రావటం లేదు మూవీస్‌కి. సో, అది దృష్టిలో పెట్టుకొని ప్రైసెస్ అయితే చెప్తే బాగుండేది ఛానల్స్‌కి. బట్ ప్రొడ్యూసర్స్ అలా కాదు. ఇది పాత సినిమాలలాగే ఎక్కువ ప్రైసెస్ అయితే చెప్పడంతోటి ఛానల్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మూవీ బై చేయడానికి. ఇంకా బహుశా 2026లో కూడా ఈ మూవీని మనం చూసే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉందనేదైతే తెలుస్తుందనమాట. సో, ఇలాగే ఇంకా భవిష్యత్తు కాలంలో 'దేవర' సినిమా అనేది ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఎంత మూవీ సక్సెస్ అయినా, ఎన్ని కలెక్షన్స్ తెప్పించినా కూడా శాటిలైట్ బిజినెస్ చేయడానికి ఈ ఛానల్స్ అయితే ఇంట్రెస్ట్ చూపియటం లేదు అనమాట. ఇంకొకటి ఎన్టీఆర్‌కి అంతటి వ్యూవర్‌షిప్ రాదా అంటే ఎన్టీఆర్ మూవీస్‌కి మంచిగానే వ్యూవర్‌షిప్ వస్తది. 'టెంపర్' మూవీ పోల్చుకుంటే 18.6 టీఆర్‌పీతో అప్పట్లోనే సంచలన టీఆర్‌పీ అయితే నమోదు చేసిందనమాట. సో, ఎన్టీఆర్‌కి మూవీస్‌కి బాగానే వ్యూవర్‌షిప్ అనేది వస్తూ ఉంటది. బట్ అయినా సరే ఛానల్స్ అనేది ప్రెజెంట్ 'దేవర' సినిమా పైన ఇంట్రెస్ట్ చూపియకపోవడంతోటి ఇది చాలా షాకింగ్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమాని ఓటీటీలోనే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. మరి ఈ సినిమాని 2026లో అయినా ఏ ఛానల్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.